నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు పూరా లోకల్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీతో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చ. భారత్ చేరిన టీమిండియా ఆటగాళ్లు, ప్రధానితో ప్రత్యేక విందు, ముంబైలో సన్మానం. మియాపూర్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్, 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని డీజీపీకి ఆదేశం. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో మరో సమస్య, కుంగిన 7వ బ్లాక్లో పిల్లర్ల కింద ఉన్న గిడ్డర్లు. వివరాల్లోకి వెళ్తే 2 తెలుగు రాష్ట్రాల రాజకీయం ఢిల్లీకి చేరుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే సమయంలో హస్తినలో పర్యటిస్తున్నారు. ఉదయం చంద్రబాబు మోదీతో భేటీ కాగా, మధ్యాహ్నం తెలంగాణ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు ఇద్దరు ముఖ్యమంత్రులు విడివిడిగా మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీలు, ప్రాజెక్టులు, ఇతర అంశాలపై రేవంత్ మోదీతో చర్చించినట్లు తెలిసింది. త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు వివిధ రంగాల వారీగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని, ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కేంద్రం నుంచి రావాల్సినంత గ్రాంట్స్, నిధులు వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 6న రేవంత్ రెడ్డి, చంద్రబాబు హైదరాబాద్లో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలోనే సరిగ్గా 2 రోజుల ముందు ఇద్దరు ప్రధానితో వేర్వేరుగా భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను పీఎంకు వివరించి పెండింగ్ నిధులను విడుదల చేయాలని ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. త్వరలో కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తమ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా ముఖ్యమంత్రులు ప్రధానితో చర్చలు జరిపినట్లు సమాచారం. నరేంద్ర మోడీతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్పై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో గత వారమే పలువురు కేంద్ర మంత్రులను సీఎం, డిప్యూటీ సీఎం కలిసి తెలంగాణ సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. నిధులు కేటాయించాలని కోరారు. ఈ టూర్లో భాగంగా మరికొంతమంది కేంద్ర మంత్రులతోనూ ఇరువురు భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్ ఎంపిక అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. బుధవారమే ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యాడు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించారు. ఇదే అంశంలో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోనూ అధిష్టానం చర్చలు జరపబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ ఉదయమే భట్టి ఢిల్లీకి చేరుకున్నారు. వీలైనంత త్వరగా కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక పూర్తి చేయాలని కోరే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న టీమిండియా స్వదేశానికి చేరింది. ఈ నెల 29న జరిగిన ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించిన రోహిత్ సేన గురువారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ప్లేయర్లకు బీసీసీఐ అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక బస్సులో వాళ్ళంతా ముందు ఐటీసీ మౌర్య హోటల్కు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆయనతో కలిసి అల్పాహారం చేశారు. మోదీ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలికరించి అభినందించారు. ఢిల్లీ నుంచి వారంతా ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లారు. బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన బస్సులో వారంతా రోడ్ షో నిర్వహించారు. ముంబై నారిమన్ పాయింట్ నుంచి వాఘడే స్టేడియం వరకు ర్యాలీ సాగింది. స్టేడియంలోనే బీసీసీఐ వారిని ప్రత్యేకంగా సన్మానించింది. హైదరాబాద్ మియాపూర్లో కలకలం రేపిన మియాపూర్ అత్యాచార యత్నం ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. విచారణ జరిపి 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే బాధితురాలికి మెరుగైన వైద్య పరీక్షలు ఉచితంగా అందించాలని లేఖలో పేర్కొంది. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా ఆదేశించింది. మియాపూర్లో ఓ యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ కంపెనీకి చెందిన 2 ఎగ్జిక్యూటివ్లు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. యువతిని కారులో తిప్పుతూ చిత్రహింసలకు గురిచేశారు. ఉద్యోగం కోసం కడప నుంచి హైదరాబాద్కు వచ్చిన సదరు యువతి ఉప్పల్లో నివాసం ఉంటూ మియాపూర్లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా పనిచేస్తోంది. అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్లుగా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్లు యువతికి సైట్ చూపిస్తామంటూ కారులో తీసుకెళ్లి అత్యాచార యత్నాన్నిచ్చారు. వారి నుంచి తప్పించుకున్న ఆమె ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని యువతికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 7/2024 రోజు మియాపూర్ పోలీస్ స్టేషన్ నందు చీటింగ్ కమ్ రేప్ సెక్షన్ రీత్యా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు అదే రోజు మధ్యాహ్నం సమయంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్లోని 0 ఎఫ్ఐఆర్గా నమోదై మియాపూర్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. మియాపూర్లోని ఈ కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా కంప్లైంట్ యొక్క
బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, అమ్మాయి వయసు అందాజ 25 సంవత్సరాలు. ఆ అమ్మాయి గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉండి వివిధ కంపెనీలలోని ఉద్యోగం చేస్తా ఉప్పల్ నందు హాస్టల్లో ఉంటుంది. ఆ అమ్మాయి రీసెంట్గా జాబ్ అనే అప్లికేషన్లోని జాబ్ సెర్చింగ్లో భాగంగా జేఎస్ఆర్ సన్ సిటీ మియాపూర్ బ్రాంచ్ వాళ్ళని సంప్రదించాడు. అక్కడ పనిచేసేటువంటి సేల్స్ మ్యాన్లు ఆ అమ్మాయిని జాబ్లో పెట్టుకుంటారనే ఉద్దేశంతో కన్సల్ట్ అయిన తర్వాత తేదీ 29వ తారీఖు రోజు ఆ అమ్మాయి ఆ జాబ్ చేస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అండ్ 30వ తారీఖు రోజు మార్నింగ్ ఆ అమ్మాయి ఉప్పల్ నుంచి మియాపూర్ రావడం జరిగింది. మియాపూర్లోని ఉండేటువంటి సేల్స్ మెన్స్ అయినటువంటి సంగారెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి వీరిద్దరు కూడా అమ్మాయికి నచ్చినటువంటి ఒక హాస్టల్లోని షెల్టర్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ అమ్మాయి ఫ్రెష్ అయిన తర్వాత హాస్టల్ నుంచి పికప్ చేసుకొని యాదగిరిగుట్టలో ఉండేటువంటి మీటింగ్ అటెండ్ కావడము అండ్ సైట్ విజిట్స్కి వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ 9 గంటల వరకు మీటింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్లో భాగంగా దారిలో వస్తూ అనుకోకుండా కారు బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఈ ఇద్దరు జనార్దన్ రెడ్డి అండ్ సంగారెడ్డి వీరిద్దరు కూడా అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం జరిగింది. ఆ విధంగా అమ్మాయి బై 3 o'clock టైంలోని మళ్ళీ హాస్టల్లో వదిలిపెట్టడం జరిగింది. తర్వాత అమ్మాయి ఉంటున్నటువంటి ఉప్పల్ పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు రేప్ అండ్ చీటింగ్ కేసుల కింద కేసు నమోదు చేసి మాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ విషయంలోనే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. బీజేపీ అగ్రనేత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను బుధవారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలో అద్వానీకి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. గత నెల 26న అద్వానీ ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్న కారణంగా వైద్యులు సర్జరీ చేసి డిశ్చార్జ్ చేశారు. తాజాగా ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటిసారి సీఎం రేవంత్ స్పందించారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని పోలీసు ఉన్నతాధికారులు సహా ఏ ఒక్క నిందితుడిని వదలబోమన్నారు. ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేశామని, వెలుగులోకి వస్తున్న కొత్త అంశాలపై ఆధారాలు సేకరించేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు ట్రయల్ కోర్టు అనుమతి తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 23న జరగనుంది. కాగా ఈ కేసులో హైకోర్టు కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, హైకోర్టు జడ్జి శరత్ తదితరుల పేర్లు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు ఇదే కేసుపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని, వివరాలు పరిశీలించాక స్పందిస్తామని కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. ఇక ఇదే కేసులో అరెస్టై చంచల్గూడ జైల్లో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా పీటీ వారెంట్పై పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఓ ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించినందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కంపెనీ వ్యవహారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకుని సెటిల్మెంట్ చేశారని, 150 కోట్ల కంపెనీని తక్కువ ధరకే మరొకటికి ఇప్పించారని రాధాకిషన్ రావుపై ఓ వ్యాపారవేత్త ఫిర్యాదు చేశారు. తెలంగాణకు చెందిన సీనియర్ నేత కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్కు రాజీనామా లేఖను సమర్పించారు. బుధవారం కేకే కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్లో పనిచేసిన కేకే తర్వాత బీఆర్ఎస్లో చేరారు. మళ్లీ ఇప్పుడు సొంత గూటికి చేరారు. తన రాజ్యసభ పదవికి ఆయన రాజీనామా చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో మరో సమస్య తలెత్తింది. 7వ బ్లాక్లో పిల్లర్ల కింద ఉన్న గిడ్డర్లు కుంగింది. దీంతో ఎల్ఎన్టీ నిన్న అర్ధరాత్రి నివారణ చర్యలు చేపట్టింది. బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్ కింద ఏర్పడిన అగాధాన్ని పూడ్చేందుకు చేపట్టిన ప్రక్రియలో గ్రౌటింగ్ దెబ్బతింది. ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు రావడంతో సాంకేతిక సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తోంది. పిల్లర్ల కింద నీటి ఊటల ద్వారా కిందకు జారి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గ్రూప్ 1 మెయిన్స్కు అభ్యర్థుల ఎంపికపై టీజీపీఎస్సీ తాజా కీలక అప్డేట్ ఇచ్చింది. మెయిన్స్కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్స్ పరీక్షకు 1:100 ప్రాతిపాదికన ఎంపిక చేయాలని ఉద్యోగార్థులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు జీఏడీ జారీ చేసిన జీవో నెంబర్ 29/55 మేరకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని బోర్డు వెల్లడించింది.
ఇదిలా ఉంటే గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ను ఫిబ్రవరి 19న టీజీపీఎస్సీ విడుదల చేసింది. 563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ను ప్రకటించింది. ఈ పోస్టులకు జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ నిర్వహించింది. త్వరలోనే ఈ ఫలితాలు వెల్లడవనున్నాయి. ఇక అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రకటించింది. వరంగల్లోని ఎన్ఐటీ విద్యార్థి జాక్పాట్ కొట్టాడు. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సిఎస్సి బీటెక్ చదువుతున్న ఈ విద్యార్థి రవిష 88 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం దక్కించుకున్నాడు. ఈ మేరకు నిట్ అధికారులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పంజాబ్లోని లుధియానాకు చెందిన రవిష యుఎస్ బేస్డ్ కంపెనీలో ఏడాదికి 88 లక్షల ప్లేస్మెంట్స్ ఆఫర్ పొందాడని పేర్కొన్నారు. ఇంత ఎక్కువ ప్యాకేజీ వస్తుందని తాను ఊహించలేదని, తన సీనియర్లు అధ్యాపకుల సహాయంతో కోడింగ్, డేటా స్ట్రక్చర్ నేర్చుకున్నానని, అవే తనకు ఉపయోగపడ్డాయని చెప్పారు. వరంగల్ నీట్ నుంచి మరో 12 మంది విద్యార్థులకు ఏడాదికి 68 లక్షల రూపాయల ప్యాకేజీతో అవకాశాలు వచ్చాయి. ఈ ఏడాది రిక్రూట్మెంట్లో ప్రక్రియలో 250కి పైగా ప్రైవేట్ రంగ కంపెనీలు, 10 ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొన్నాయి. ఈ నెలలో మరికొన్ని కంపెనీలు క్యాంపస్ను సందర్శించే అవకాశం ఉందని నిట్ డైరెక్టర్ సుబుధి తెలిపారు. అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తి మరణశిక్షను ఒడిశా హైకోర్టు రద్దు చేసింది. మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. కారణం అతను జైల్లో రోజు నమాజు చేయడమే. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో అఖిల్ అలీకి ఒడిశా హైకోర్టు మరణశిక్ష విధించింది. అయితే అలీ జైల్లో క్రమం తప్పకుండా నమాజ్ చేస్తూ పశ్చాత్తాపపడుతున్నాడట. నేరాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పడంతో అతడికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్ ఎస్కే సాహు మరియు జస్టిస్ ఆర్కే పట్నాయక్ ఈ తీర్పు వెలువరించారు. దీనికి సంబంధించి 106 పేజీల సుదీర్ఘ తీర్పును ఒడిశా హైకోర్టు ఇచ్చింది. అయితే బాధిత బాలిక కుటుంబానికి 15 లక్షల పరిహారం ఇవ్వాలని పోక్సో కోర్టు ఆదేశించగా దాన్ని కూడా హైకోర్టు సవరించింది. 10 లక్షల పరిహారం ఇస్తే చాలంది. కేసులో దోషిగా తేలిన అలీ రోజు దేవుడిని ప్రార్థిస్తున్నాడని, నిత్యం నమాజులోనే ఉంటున్నాడని, అతను దేవుడి ముందు లొంగిపోయాడని, అందుకే అతడికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తున్నామని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే అతనిపై ఆధారపడి వృద్ధ తల్లిదండ్రులు, 2 అవివాహిత సోదరులు ఉన్నారని కోర్టు పేర్కొంది. అయితే కోర్టు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో పానీపూరిని బ్యాన్ చేసే యోచనలో ఉంది తమిళనాడు ప్రభుత్వం. ఇప్పటికే పానీపూరిని నిషేధించాలని కర్ణాటక ప్రభుత్వం సైతం అనుకుంటోంది. కర్ణాటకలో పానీపూరి తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కలర్ రావడానికి రసాయనాలు వాడుతున్నట్లు కన్నడ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. దాదాపు రాష్ట్రంలోని 276 షాపుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. ఇందులో 41 శాంపిల్స్లో కృత్రిమ వర్ణ ద్రవ్యాలు, క్యాన్సర్కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. కాగా కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారుల సమాచారంతో చెన్నై వ్యాప్తంగా పానీపూరి షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. తమిళనాడులోనూ ఇదే రకమైన కారకాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. పానీపూరి శాంపిల్స్ను ల్యాబ్కి పంపిన అధికారులు రిపోర్ట్ ఆధారంగా పానీపూరిని పద్ధతి ప్రకారం బ్యాన్ చేసే అవకాశం ఉంది. అత్యంత ప్రమాణాలతో తయారు చేసే షాపుల్లో తినాలని ప్రజలకు తమిళనాడు ప్రభుత్వం సూచనలు చేసింది. హిందువులను కించపరిచేలా మాట్లాడిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ ముట్టడి బీజేవైఎం పిలుపునిచ్చింది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేంద్ర ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయలుదేరిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త నెలకొంది. రోడ్డు మీదే రాహుల్ గాంధీ దిష్టిబొమ్మకు అంతిమయాత్ర నిర్వహించి దహనం చేశారు. కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులు రాహుల్ గాంధీ ముర్దాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గాంధీ భవన్ వైపు దూసుకువెళ్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అయినా వారు ఆగకపోవడంతో లాఠీచార్జ్ చేశారు. దీంతో కొందరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ డీసీఎంఎస్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపు దాడుల్లో ఆ సంస్థ మేనేజర్, క్యాషియర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటులో మేనేజర్ వెంకటేశ్వరరావు, క్యాషియర్ కుమారస్వామి ఇద్దరు అధికారులు బాధితుడు కావటి రాజుకి రావాల్సిన బిల్లును మంజూరు చేయాలంటే ₹1,00,000 డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా అధికారుల బృందం డీసీఎంఎస్ కార్యాలయంలో దాడులు నిర్వహించి అధికారులు ఇద్దరిని లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు.
బాధితుడు 2018 ఖరీఫ్ సీజన్ నుండి డీసీఎంఎస్ సంస్థతో ఫ్యాడీ కలెక్ట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని ద్వారా వచ్చిన డబ్బులు 50% సంస్థకు, మరో 50% ప్యాడీ నిర్వహణకు ఇవ్వాల్సి ఉంటుంది. బాధితుడు 2018 నుండి నేటి ఖరీఫ్ సీజన్ వరకు మొత్తం కలిపి 90,16,400 రూపాయల కమిషన్ సంస్థ నుండి రావాల్సి ఉంది. కమిషన్ కోసం బాధితుడు పలుమార్లు సంస్థ కార్యాలయం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. మేనేజర్, క్యాషియర్ ఇద్దరూ నీకు రావాల్సిన బిల్లు కావాలంటే మాకు లంచం ఇస్తేనే మీ బిల్లు పాస్ చేస్తామంటూ బాధితుడిని ఇబ్బందులకు గురిచేశారు. అధికారుల తీరుపై ఊసుకొచ్చిన బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు చాకచక్యంగా పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈరోజు కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యాలయం యొక్క మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వరరావు గారు మరియు సుధగోని కుమారస్వామి క్యాషియర్ ఇద్దరు కూడా బాధితుడైనటువంటి కావటి రాజు దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికారు. ఈ కావటి రాజు ఫిర్యాదుదారుడు ఈయన 2018-19 ఖరీఫ్ సీజన్లో ప్యాడీ కలెక్షన్ సెంటర్ నిర్వహించడానికి గాను ఈ సొసైటీతో ఒప్పందం చేసుకుని అప్పటి నుంచి ప్రతి సీజన్లో కలెక్షన్ సెంటర్స్ నడిపించుకుంటూ ఈ సీజన్ వరకు కూడా పనిచేశాడు. ఇప్పటి వరకు ఆయన పనిచేసిన దానికి గాను కమిషన్ ఇవ్వలేదు. ఒప్పందం ప్రకారము సంస్థకి ఆయనకి 50% కమిషన్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీస్ నుంచి కమిషన్ వస్తుంది. ఇప్పుడు ఆయనకి 90,16,632 రూపాయలు కమిషన్ రూపాయలు రావాల్సి ఉండే. దానికి గాను ఈయన 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ మేనేజర్ వెంకటేశ్వరరావు గారిని కలిసి అభ్యర్థిస్తూ ఎంత చేసినా కూడా దాన్ని వాయిదా చేసుకుంటూ వస్తున్నారు. అయితే గత సీజన్లో 1 లోడు, ఈ సీజన్లో 3 లోడ్లు చొప్పున ఎరువులు ఇచ్చి వాటిని అమ్ముకోమని చెప్పి ఆ రకంగా 20,30,000 రూపాయలని ఆయనకు రావాల్సిన సొమ్ములో కట్ చేసుకున్నారు. ఎరువులు వాళ్ళ ఒప్పందం ప్రకారం చెక్ ఇవ్వకుండా ఎరువులు ఎందుకు ఇచ్చారంటే ఆ ఎరువుల్లో కూడా వీళ్ళకి కమిషన్ వస్తుంది. లోడ్కి 13,000 రూపాయలు కమిషన్ వస్తుంది. దానికోసము పైసలు ఇవ్వకుండా ఎరువులు ఇవ్వడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల విభజన పూర్తయి 10 ఏళ్లవుతున్నా తెలంగాణ ఉద్యోగులు ఇంకా ఏపీలోనే పనిచేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు తాజాగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజెంట్ ఏపీలో 712 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఉన్నారని సమాచారం. అలాగే సచివాలయం, వివిధ హెచ్ఓడీల కార్యాలయాలు, 9, 10వ షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్న 224 మంది రాష్ట్ర క్యాడర్ ఉద్యోగులను కూడా రిలీవ్ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు తమ సీనియారిటీ కోల్పోయినా పర్వాలేదని తమను తమ రాష్ట్రానికి పంపాలని ప్రాధాయపడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైనా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడంపై తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో తమ విజ్ఞప్తులను పరిష్కరించాలని 2 రాష్ట్రాల సీఎంలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యోగులు అభ్యర్థిస్తున్నారు. విజయవాడ టు అవనిగడ్డ కర్రకట్టపై గత రాత్రి బస్తాల కొద్ది ఫైళ్లను తగలబెట్టడం కలకలం రేపింది. గత రాత్రి 9 గంటల సమయంలో కొందరు వ్యక్తులు ఇన్నోవా కారులో వచ్చి పెనమలూరు మండలం పెద్దపులిపాక సమీపంలోని శ్రీనగర్ కాలనీ వద్ద కారు ఆపి బస్తాలు దించి కరకట్టపై తగలబెట్టారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న టీడీపీ కార్యకర్త ఒకరు కాలుతున్న పత్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఫోటోలు ఉండడాన్ని గమనించి వెంటనే పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ టీడీపీ నాయకులకు సమాచారం అందించారు. వారు ఆలస్యం చేయకుండా కరకడ్డ వద్దకు చేరుకున్నారు. టీడీపీ నేతలను గమనించిన యువకులు యనమల కుదురు వైపు పరారయ్యారు. అక్కడ టీడీపీ నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సమీర్ శర్మ సూచనతోనే ఫైళ్లు తగలబెట్టినట్టు ఇన్నోవా డ్రైవర్ నాగరాజు తెలిపారు. తగలబడిన ఫైళ్లు కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖజానాభివృద్ధి సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్నారు. అస్సాం నాగాన్ జిల్లాలో హల్చల్ చేస్తోంది రాయల్ బెంగాల్ టైగర్. భారీ వర్షాలు, వరదలతో వన్యప్రాణి అభయారణ్యం నుంచి బయటకు కొట్టుకొచ్చిన టైగర్ పొలాల్లోని 2 రైతులపై దాడి చేసింది. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో రాయల్ బెంగాల్ టైగర్ లావకోవాలోని బుర్హాచపోరి వన్యప్రాణి అభయారణ్యం నుంచి బయటకు వచ్చినట్లు భావిస్తున్నారు అధికారులు. ఇవి అప్డేట్స్. చూస్తూనే ఉండండి పురా లోకల్.